తెలుగు ఇండస్ట్రీలో మరో వార్ మొదలైంది. ఎక్కడికి వచ్చినా తనదైన శైలిలో మాట్లాడుతూ తరచూ వార్తల్లో ఉండే నిర్మాత బండ్ల గణేష్ మరోసారి రెచ్చిపోయాడు. అలాగే విజయ్ దేవరకొండ సైతం స్ట్రైట్ ఫార్వర్డ్. ఈ ఇద్దరి మధ్య ఇటీవలి కాలంలో చోటు చేసుకున్న మాటల యుద్ధం హాట్ టాపిక్ గా మారింది. విజయ్ దేవరకొండను ఇండైరెక్ట్ గా టార్గెట్ చేసుకుని గణేష్ చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి మూలం. తాజాగా కే ర్యాంప్ సినిమా సక్సెస్ మీట్ లో గణేష్ మాట్లాడిన మాటలు సంచలనం రేపుతున్నాయి. ఒక హిట్ రాగానే అర్ధరాత్రి కళ్లద్దాలు పెట్టుకుని వాట్సాప్ అంటూ సుకుమార్, రాజమౌళి, అనిల్ రావిపూడి కావాలని డిమాండ్ చేస్తారని విమర్శించాడు గణేష్. ఈ వ్యాఖ్యలు నేరుగా విజయ్ దేవరకొండను ఉద్దేశించినవే అని అర్థమైపోతున్నాయి. ఒక్క సినిమా హిట్ అవ్వగానే వాట్సాప్ ఏం కావాలి ఏంటి అని మాట్లాడి అర్ధరాత్రి కూడా కళ్ళద్దాలు పెట్టుకొని కాలు మీద కాలేసుకొచ్చాను ఈ రోజుల్లో. ఎందుకంటే ఇటీవల విజయ్ ఒక ఇంటర్వ్యూలో దర్శకులను వాట్సాప్లో తనతో సినిమాలు చేయమని అడుగుతానని సరదాగా చెప్పాడు. అంతేకాకుండా కిరణ్ అబ్బవరాన్ని చిరంజీవితో పోలిస్తూ పొగడడం వెనుక కూడా విజయ్పై పరోక్ష దాడి ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ఇద్దరి మధ్య వివాదం కేవలం కే ర్యాంప్ ఈవెంట్తో మొదలైంది కాదు. అంతకు ముందు జరిగిన లిటిల్ హార్ట్స్ సక్సెస్ మీట్లోనే ఈ మాటల యుద్ధానికి బీజం పడింది. ఆ ఈవెంట్లోనూ బండ్ల గణేష్ మాట్లాడుతూ విజయ్ దేవరకొండను, మహేష్ బాబును పరోక్షంగా ప్రస్తావిస్తూ సెటైర్లు వేశాడు. యువ నటులకు స్టార్స్ నుంచి శుభాకాంక్షలు, బహుమతులు అంటే ఉదాహరణకు రౌడీ వేర్ లాంటివి ఇవ్వడం చూసి పొంగిపోవద్దని, ఇవన్నీ కేవలం ఫార్మాలిటీలని, ప్రతి శుక్రవారం కొత్త హీరో వస్తాడని వ్యాఖ్యానించాడు బండ్లన్న. ఈ పొగడతలో నమ్మకో రౌడీ షర్ట్ ఇచ్చాడు, మహేష్ బాబు ట్వీట్ వేశాడు, బండ్ల గణేష్ అయ్యేశాడు, ఇవన్నీ అబద్ధాలు. ఇది నిన్ను బ్లెస్ చేయడానికి, నీకు విషయం చెప్పడానికి చేస్తారు. ఇది ఈ రోజే, ఇంకో ఫ్రైడే ఇంకో మోడీ వస్తాడు, ఇంకో ఫ్రైడే ఇంకొకడు వస్తాడు, ప్రతిదానికి ప్రిపేర్ అయ్యిండు. ఎప్పుడు జాగ్రత్తగా ఉండు, దయచేసి దురలవాట్లు చేసుకోకు. దీనికి కౌంటర్ గా అదే వేదికపై మాట్లాడిన విజయ్ దేవరకొండ ఎవడు చెప్పింది వినకూడదు అంటూ హీరో మౌళికి చెప్పాడు. తనపై విమర్శలు చేసిన బండ్ల గణేష్ కి అక్కడే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు రౌడీ బాయ్. ఎవడెవడో ఏమన్నా ఏం అడ్వైజ్లు ఇచ్చినా యూ డోంట్ హ్యావ్ టు బీ, మనం ఎవరిలాగా ఉండక్కర్లేదు. మీ అమ్మానైనా నీకు మౌలి అని పేరు పెట్టినరు, మౌలిని లెట్ మౌలి షైన్. మనం ఇంకొకళ్ళ ఉండాలని అనుకోని కూడా అనుకోకూడదు. ఈ పరస్పర విమర్శలు అప్పటికే సోషల్ మీడియాలో పెద్ద రచ్చలేపాయి. నిజానికి ఈ వివాదం 2022లో విజయ్ దేవరకొండ లైగర్ ట్రైలర్ లాంచ్ సందర్భంగా చేసిన వ్యాఖ్యల నుంచే మొదలైందని చెప్పొచ్చు. ఈ ఈవెంట్లో విజయ్, మీకు మా అయ్య తెలియదు, మా తాత తెలియదు, ఎవ్వరూ తెలియదు, 2 ఏళ్ళు అవుతోంది సినిమా రిలీజ్ అయినా ట్రైలర్కు ఈ రచ్చేంద్ర నాయన అంటూ తన బ్యాక్గ్రౌండ్ లేకపోవడం గురించి ధైర్యంగా మాట్లాడాడు. దీనికి బండ్ల గణేష్ పరోక్షంగా ట్వీట్ చేస్తూ, తాతలు తండ్రులు ఉంటే సరిపోదు, టాలెంట్ కూడా ఉండాలి. ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్, ప్రభాస్ లా గుర్తుపెట్టుకో బ్రదర్ అని ఘాటుగా స్పందించాడు. అప్పటి నుంచే వీరిద్దరి మధ్య పరోక్ష విమర్శలు కొనసాగుతూ వస్తున్నాయి. ఒకరు స్టార్ కిడ్స్ గురించి మాట్లాడితే మరొకరు అవుట్ సైడర్స్ గురించి మాట్లాడడం, మరొకరు మాటల మాంత్రికుడిగా, ఇంకొకరు యాటిట్యూడ్ స్టార్ గా తమ వ్యక్తిగతాలను ప్రదర్శిస్తున్నారు. మొత్తం మీద బండ్ల గణేష్, విజయ్ దేవరకొండ మధ్య జరుగుతున్న ఈ మాటల యుద్ధం కేవలం వ్యక్తిగత విమర్శలకే పరిమితం కాకుండా తెలుగు ఇండస్ట్రీలో ఇన్సైడర్స్ వర్సెస్ అవుట్ సైడర్స్ అనే చర్చకు దారితీస్తున్నాయి. బండ్ల గణేష్ మాటల్లో నెపోటిజం గురించి పరోక్షంగా మాట్లాడే వారితో పాటు తమ స్థాయిని మించి ప్రవర్తిస్తున్న హీరోలను ఉద్దేశించే విమర్శలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు విజయ్ దేవరకొండ తన యాటిట్యూడ్తో దానికి ధీటుగా సమాధానమిస్తున్నాడు. ఇద్దరు తమ తమ అభిమాన వర్గాలను, ఇండస్ట్రీలోని కొంతమంది వ్యక్తులను మద్దతుగా నిలుస్తున్నారు. ఈ బహిరంగ విమర్శలు ఎక్కడికి దారితీస్తాయో చూడాలి. ఒక్క సినిమా హిట్ అవ్వగానే వాట్సాప్ ఏం కావాలి ఏంటి అని మాట్లాడి అర్ధరాత్రి కూడా కళ్ళద్దాలు పెట్టుకొని కాలు మీద కాలేసుకొచ్చాను ఈ రోజుల్లో.